ఐపీఎల్ 2025 11 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. రాజస్థాన్ బ్యాట్స్మెన్ నితీష్ రాణా గౌహతిలో తుఫాన్ ఇన్నింగ్స్తో దుమ్మురేపాడు. చెన్నై బౌలర్లను దంచికొట్టాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ వద్దనుకుంటే రాజస్థాన్ రాయల్స్ టీంలోకి వచ్చి సూపర్ నాక్తో పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 36 బంతుల్లో 81 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాణా కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో 3వ స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ కొట్టిన మొదటి రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్గా ఒక ఘనత సాధించాడు. ఈరోజు నితీష్ రాణా రియల్ స్టోరీ తెలుసుకుందాం. నితీష్ రాణా 1993 డిసెంబర్ 27న ఢిల్లీలో జన్మించాడు. చిన్నతనం నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. పేరెంట్స్ కూడా అతన్ని క్రికెటర్గా రాణించేలా సహాయం చేశారు. ఢిల్లీ జట్టుతో తన క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు. అతని ఆట వెలుగులోకి వచ్చింది ఎప్పుడు అంటే బరోడాతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు తమ టాప్ 4 బ్యాట్స్మెన్లో 3 సింగిల్ డిజిట్ స్కోర్కే కోల్పోయింది. ఆ తర్వాత రాణా ఎంట్రీ ఇచ్చాడు. 29 బంతుల్లో 53 పరుగులు చేసి అత్యధిక స్కోరు సాధించాడు ఆ మ్యాచ్లో. ఇలా బరోడా సాధించిన 153 పరుగులను ఛేదించడానికి తన జట్టుకి ఎంతో సహాయం చేశాడు. తర్వాత జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ జట్టు 3 వికెట్లకు 14 పరుగులకే కుప్పకూలింది. తర్వాత నితీష్ ఎంట్రీ ఇచ్చాడు. 44 బంతుల్లో 60 పరుగులు చేసి తన జట్టుకు 5 వికెట్ల విజయాన్ని అందించడంలో సహాయపడ్డాడు. ఇక జనవరి 2018లో ఐపీఎల్ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని కొనుగోలు చేసింది. అంతకుముందు ముంబైకి ఆడాడు. 2018 అక్టోబర్లో రాణా దేవదారా ట్రోఫీ కోసం భారతదేశం ఏ జట్టుకి ఎంపికయ్యాడు. ఇక 2018 డిసెంబర్లో ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం భారత జట్టులో కూడా ఎంపికయ్యాడు. ఇక 2019 దేవదారా ట్రోఫీ కోసం భారత్ బి జట్టులో కూడా ఎంపికయ్యాడు నితీష్. 2021 జూన్లో రాణా శ్రీలంకతో జరిగే సిరీస్ కోసం భారత్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అలాగే 2020 ఇంటర్నేషనల్ స్క్వాడ్కి కూడా ఎంపికయ్యాడు. 2021 జూలై 23న శ్రీలంకపై భారతదేశం తరపున తన వన్డే అరంగేట్రం చేశాడు. అరంగేట్రంలో 14 బంతుల్లో 7 పరుగులు కొట్టాడు. 2021 జూలై 28న శ్రీలంకపై తన టీ20 అరంగేట్రం చేశాడు. ఇక దేశీయ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు నితీష్. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా కూడా చేశాడు. అటాకింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా సమర్థవంతమైన ఆఫ్ స్పిన్ బౌలర్గా రాణించాడు. తన కెరీర్ స్టార్టింగ్లో బ్యాట్స్మెన్, పార్ట్ టైం బౌలర్ అయినప్పటికీ ఇప్పుడు సమర్థవంతమైన బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఎదిగాడు నితీష్. మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తర్వాత 2018 నవంబర్లో ఢిల్లీకి కెప్టెన్గా ఎంపికయ్యాడు నితీష్. ఇక ఐపీఎల్ కెరీర్ చూస్తే 2016లో ముంబై ఇండియన్స్తో ఆడాడు. ఇక 2018లో కోల్కతాని 3,40,00,000 కొనుగోలు చేసింది. 2019, 2020 కోల్కతాకే ఆడాడు. 2018 నుంచి కోల్కతాకే ఆడుతూ వచ్చాడు. 2024లో సుమారు 8 కోట్ల రూపాయల ధర పలికాడు కోల్కతాకి. ఐపీఎల్ 2023 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా కూడా చేశాడు నితీష్. ఇక 2025లో అతన్ని కోల్కతా వదులుకుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడుతున్నాడు అతను. సుమారు 4,20,00,000కు తీసుకున్నారు నితీష్ని. తాజాగా జరిగిన మ్యాచ్లో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో నితీష్ రాణా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. సూపర్ స్కోర్ ఇది. ఇందులో 5 భారీ సిక్స్లతో పాటు 10 ఫోర్లు బాదాడు. ఐపీఎల్లో 2025లో నితీష్ రాణా రాజస్థాన్ రాయల్స్ తరపున 2 మ్యాచ్లు ఆడాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 8 బంతుల్లో 11 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్ 11వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్పై 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ చేశాడు. 225 స్ట్రైక్ రేట్తో తన ఆటను కొనసాగించాడు. ఈ మ్యాచ్లో ఐపీఎల్ 2025లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలో ఒకదాన్ని కూడా అతని పేరిట నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత నితీష్ తన బ్యాట్తో బేబీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఎందుకంటే త్వరలో అతను తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య సాచీ మార్వా కవలలకు తల్లి కాబోతోంది. గతంలో కేకేఆర్ తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఆ టీం అతన్ని వదులుకుంది ఈ ఏడాది. దీంతో ఐపీఎల్ మెగాబేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ 4,20,00,000కు దక్కించుకుంది. నితీష్ రాణా భార్య సాచీ మార్వా డిసెంబర్ 7, 1991న న్యూఢిల్లీలో జన్మించారు. ఆమె ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఢిల్లీలో ఆర్కిటెక్ట్. సాచీ కుటుంబం కూడా ఆర్ట్స్ నేపథ్యం కలిగిన వారు. సాచీ తల్లి జాతీయ అవార్డు గెలుచుకున్న కాంస్య శిల్పి. తండ్రి సురీందర్ కూడా హస్తకళల్లో మంచి పేరున్న వ్యక్తి. కుమార్తెకి హస్తకళల్లో శిక్షణ కూడా ఇచ్చారు. డిగ్రీ పూర్తి చేస్తున్న సమయంలో సాచీ ప్రేమ్నాథ్ అసోసియేట్స్ అనే ఆర్కిటెక్చర్ సంస్థలో ఇంటర్న్షిప్ చేశారు. తర్వాత 2016లో సాచీ నవనీత్ కౌర్తో కలిసి సాచీ నవనీత్ డిజైన్ స్టూడియో అనే డిజైన్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ డిజైన్ స్టూడియోను స్థాపించిన తర్వాత సాచీ మార్వా అనేక మంది క్రికెటర్ల ఇళ్ల రూపకల్పన చేశారు. 2 సంవత్సరాల క్రితం శుభ్మన్ గిల్ కొత్త ఇంటికి సాచీ మార్వా డిజైన్ చేశారు. దాన్ని ఒక అద్భుతమైన ప్యాలెస్గా మార్చేశారు ఆమె. 3 సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత సాచీ, నితీష్ రాణా 2019లో వివాహం చేసుకున్నారు. ఇక హాస్యనటుడు కృష్ణ అభిషేక్కి సాచీ బంధువు అవుతారు.
ఆర్ఆర్ తరపున నితీష్ రాణా ఐపీఎల్లో అదరగొడుతున్నారు. నితీష్ రాణా ఆస్తి సుమారు 40 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఇన్సైడ్ టాక్. మొత్తానికి ఈ సీజన్లో అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నారు నితీష్ రాణా. వచ్చే రోజుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్తో తన మెరుపు వేగంతో ఆట ఆడాలని మనం కూడా ఆశిద్దాం.